ముందుగా మా కల్చర్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మహతికి జై. బలధనం విష్ణు శశివందం తతబుద్ధం ప్రసన్న వదనం ధ్యాయే సర్వోప శాంతవే అజ్ఞాన మహానిశం రేఖలాతం. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय మా కల్చర్ ప్రేక్షకులందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉమా జ్యువెలర్స్ అధినేత జయకృష్ణ గారి ఇంట్లో ఉన్నాము. ప్రతి సంవత్సరము వినాయక ప్రతిమనికి విశేష అలంకరణ చేస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరము 10,000 బంగారు గుండ్లతో వినాయక ప్రతిమను అలంకరించి గణనాథునికి విశేష పూజలను చేస్తూ 108 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. మరి ఇక్కడి విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు వినాయకుడికి రకరకాల అలంకరణలు చేస్తారు కదా, ఈ ఇయర్ ఏ అలంకరణ చేశారు? ఈసారి గోల్డ్ బాల్స్తో 10,000 గోల్డ్ బాల్స్తో తయారు చేసామండి. ఎక్కడి నుంచి తెచ్చారు సార్ అవి? గోల్డ్ బాల్స్ అని ఇక్కడ మా షాప్ నుంచి మేము తయారు చేయించుకున్నాం. అది బొమ్మ మాత్రం హైదరాబాద్ తీసుకొచ్చాను, దానికి మేము వర్క్ చేసాము. స్టోన్ వర్క్ ప్లస్ గోల్డ్ బాల్స్. ఎన్ని డేస్ పట్టింది? మొత్తం 1.5 months పట్టిందండి. ఆ టెంపుల్ డిజైన్ చేసిన దానికి, ఆ బొమ్మకి గోల్డ్ బాల్స్ అన్ని ఫిక్స్ చేసిన దానికి మాత్రం ఒక 4 days పట్టింది. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ వినాయకుడిని రకరకాల ఇంచుమించు 25 years చేస్తున్నాము. ఒక 10 years నుంచి రకరకాలుగా ఇట్లా ఏదో ఒక వర్క్ చేస్తున్నాము. ఫస్ట్ ఒకసారి స్టోన్ వర్క్ చేసాము, ముత్యాల వర్క్, తర్వాత ధర్మాకోల్తో సెట్టింగ్ ఒకటి, వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ ఒకటి. ఈ సంవత్సరం కొంచెం ఇంకా డిఫరెంట్గా చేయాలని చెప్పి గోల్డ్ బాల్స్తో చేసామండి. ఇప్పుడు నైవేద్యాలు కూడా ఒక నైవేద్యమే కాకుండా 108 నైవేద్యాలు స్వామివారికి సమర్పించారు. ఎవ్రీ ఇయర్ ఇలాగే కొత్త కొత్త నైవేద్యాలతో స్వామిని అది మామూలుగా చేస్తుంటాం. ఈసారి కొంచెం ఇంకా ఏదో చెయ్యాలని చెప్పి అన్ని 108 రకాల స్వీట్లు తీసుకొచ్చి అట్లా నైవేద్యం పెట్టామండి ఈసారి. ఇప్పుడైతే మేడం నీ క్వశ్చన్ అడుగుదాం. మేడం, ఎవ్రీడే ఎన్ని డేస్ ఈ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుతారు? 3 రోజులు అండి. 3 రోజులు. ఈ 3 రోజులు డే బై డే కొత్త కొత్త వెరైటీ నైవేద్యాలు దేవుడికి పెడతారా? రోజు పెడతాం. ఉదయం సాయంత్రం 2 పూట్ల నైవేద్యం పెడతాం. అంటే మీకు ఎప్పుడు విసుగు అనిపించలేదా? ఇంట్లో పని ఇవన్నీ 3 days మార్నింగ్ ఈవినింగ్ ఇలా ప్రసాదాలు పెట్టాలన్నా? లేదు, విసుగు అనిపించలేదు. ఆయనకి ఇష్టమైన పని కదా, అందువల్ల విసుగు. సార్కి ఇష్టం కాబట్టి మీరు కూడా ఇష్టంగా ఈ నైవేద్యాలు ఇష్టం కాబట్టి పెద్ద విసుగు అనిపించలేదు. మీకు ఎలా అనిపిస్తుంది మీ బాబు? మీకు ఎలా అనిపిస్తుంది మీ బాబు 20 ఏళ్ళ నుంచి మీ బాబు అనేక రకాల ప్రతిమల్ని ఇంట్లో ప్రతిష్ఠింపజేస్తున్నారు కదా, మీరు ఎక్కడైనా చూసారా ఇలా ప్రతిష్ఠింపడం? మీ ఇంట్లోనే మీ బాబు బయట రోడ్లు అక్కడ వీధుల్లో పెట్టేటి మనం చూస్తూ వచ్చాము. కానీ ఇంట్లో మాత్రం అబ్బాయి అనుకోండి, అల్లుడు కాదు అబ్బాయి అనుకోండి, ప్రతి సంవత్సరం వాళ్ళమ్మ అంత ఇష్టం, వాళ్ళ అమ్మకు కూడా విగ్రహాలు ఇంట్లో పెడుతుంటే వాళ్ళ అమ్మకు కూడా అంత ఇష్టం అన్నమాట. అంటే పెట్టుకుంటా వస్తూ వచ్చాడు. తర్వాత వాళ్ళు పెళ్ళి అయిపోయిన తర్వాత బయట వచ్చేసిన తర్వాత ఇక్కడ అక్కడ పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో పెడతా వచ్చాడు. ఒక 4 సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టుకుంటాం. ఇది ఓన్లీ సార్ కృషేనా? మీ కూతురు కృషి కూడా ఉందని చెప్తారా? ఇంట్రెస్ట్ సార్కే ఇంట్రెస్ట్, చిన్న ఇంట్రెస్ట్ కాదు. మాధవ సేవ ఎంత ఇష్టమో మానవ సేవ కూడా అంత ఇష్టం. 2 ఉన్నాయి. ఆ భగవంతుడు నేను కోరుకునేది కూడా ఆరోగ్యాలు ఇచ్చి, ఆరోగ్యమే మహాభాగ్యం కదా, వాళ్ళ ఫ్యామిలీ భార్య బిడ్డ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంటాను. ఆ విఘ్నేశ్వరుని కూడా అంతే, అంతకంటే నేనేం చెప్పలేను. మీరు చెప్పండి సార్. ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త చాలా సంతోషంగా ఉందమ్మా. ఏదో కొత్త వస్తుంటాడు, ఇలానే శక్తిని ఇవ్వాలని వాళ్ళందరూ కోరుకుంటున్నట్టు. థ్యాంక్ యూ.
సార్ బయట వాళ్ళు కూడా వచ్చి ఈ విగ్రహాన్ని సందర్శిస్తుంటారా సార్? నిన్నంతా చాలా మంది వచ్చారండి, చాలా మంది వచ్చారు, చాలా చాలా హ్యాపీగా ఫీల్ చేసి వెళ్ళారు. ఇప్పుడు ఇది 20 years నుంచి చేస్తున్నారు కదా, మీకు ఏ విగ్రహం బాగా నచ్చింది? ఒకటి బాగుంది, ఒకటి బాగాలని చెప్పడానికి లేదండి, మాటలు లేవండి. అన్ని ఇట్లా చేసుకోవడమే, ప్రతి ఒక్కటి ప్లాస్టర్ అల్టిమేట్ వేసుకోవడం, ఎవ్రీ ఇయర్ గ్రో అవుతానే ఉన్నారు. ప్లాస్టర్ వేసుకొని దండం పెట్టుకుని వెళ్తా ఉండడం, అంతవరకు అంత బాగా చేస్తున్నారు ప్రతి సంవత్సరం. ఇది బాగుందిరా అనుకుంటే ఈ సంవత్సరం దీన్ని మించి ఇంకొకటి వేస్తున్నాడు. అట్లా ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనలు రావడమే కాదండి, చేయడంలో ఒక నైపుణ్యం. సార్ ఇలాంటి థాట్స్ మీకు ఎలా వస్తున్నాయి? ఎక్కడైనా చూస్తారా లేకపోతే మీరే ఓన్ క్రియేషనా? ఓన్ క్రియేషన్ అండి, ఎక్కడ చూసినైతే ఏమీ లేదు, ఓన్ క్రియేషన్ ఎక్కడ చూసినైతే. సార్ ఇన్ని అలంకరణలు చేస్తున్నారు కదా మేడం, అంటే ప్రతి మగాడు వెనక స్త్రీ ఉంటుంది అంటారు కదా, అలాగే మేడం సపోర్ట్ కూడా మీకు ఉందా సార్? 100కి 200% ఉందండి. నాకు ఏ డౌట్లు వచ్చినా ఎంత పనిలోనో పిలుస్తానండి, వచ్చి నాకు సహకారం చేస్తుంది. కొన్ని విషయాలు కూడా నీ కలర్ వద్దు, ఇట్లా వేస్తే బాగుంటుంది, నాకు దగ్గరుండి అని చెప్పొద్దండి. కొంచెం ఈ స్వామి కూడా అన్ని కట్టడం కూడా మా ఆవిడే దగ్గరుండి కట్టిందండి. ఆ కలర్ కాంబినేషన్స్ అంతా మా మిస్సెస్ అండ్ చేసింది మొత్తం. అంటే మేడంకి బిజీ షెడ్యూల్ ఉంటుంది కదా, బాబుని రెడీ చేయాలి, స్కూల్కి పంపించాలి, ఆ షెడ్యూల్లో కూడా టైం మీకోసం టెన్షన్లో ఉన్నా కూడా నేను పిలిచినప్పుడు ఖచ్చితంగా వచ్చి చెప్తుందండి, నాకు ఇబ్బంది లేదండి, అన్ని చెప్తుంది. కాసేపు అటు టైం. మేడం మీరు చెప్పండి, ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అన్ని వెరైటీస్ వినాయకులు బాగున్నారు. మీకు దీంట్లో సార్ చేసిన 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, 20 ఏళ్ళ నుంచి మీరు కూడా చూస్తున్నారా? చూస్తున్నాను. ఏ విగ్రహం మీకు ఎక్కువగా నచ్చింది? అన్నీ బాగున్నాయి. వెంకటేశ్వర స్వామి బాగుంది, ముత్యాలు బాగుంది, డ్రై ఫ్రూట్స్, ముత్యాలు, దారపు కుండలు అన్నీ బాగున్నాయి. ప్రతి సంవత్సరం ఒకటి వెరైటీ మారుతుందే కానీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. చూశారు కదా జయకృష్ణ గారి ఇంట్లో జరిగిన వినాయక చవితి మహోత్సవ వేడుకలను. ఆ గణనాథుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మా కల్చర్ ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు, మరి నమస్తే. నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్.